రాహుల్ రామకృష్ణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తివి, తెలంగాణ బిడ్డవి, నీకు ఇన్ని రోజులైన తెలంగాణ గుర్తొచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. గుండెమే చేసుకొని పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే, నువ్వు అభిమానం అన్నా కదా మేము కూడా అభిమానులు, మేమే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాం. అసలు ప్రభావిత ప్రాంతానికి ఏదైనా రాజకీయ నాయకుడు పోవాలంటే వానికి పాట పడుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుకుంటూ పోయిండు, 10 మంది అధికారులను తీసుకుపోయిండు, ఆ ప్రజల బాధలు తీర్చిండు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోచుకుంటాడా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. సినిమా ఇండస్ట్రీ ఉన్నావు కాబట్టి సినిమా ఇండస్ట్రీ చుట్టుపక్కల వాళ్ళని అడుగు. పవన్ కళ్యాణ్ అంటే 10 మంది అన్నాన్ని లాగేటోడా, 10 మంది జేబులో కొంచెం డబ్బులు గుంజుకునేటోడా, 10 మందికి 10 రూపాయలు పెట్టేటోడా, లేకపోతే 10 మంది ఆకలిని తీర్చేవాడా, 10 మంది బాధను తెచ్చేవాడా కాదా? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ గారు మీనైతే విమర్శలు చేసిండు. పవన్ కళ్యాణ్ గారు మీ గొప్పలు ఇంకేం రోజులు చెప్పుకుంటారు, నేను మీ అభిమానిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ ట్వీట్ కింద చివరిలో మనోడు జై తెలంగాణ అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడంతో ఆ ట్వీట్ మరింత వైరల్ అయితే అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్గా ఆయన ఇంగ్లీష్లో ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఏం ట్వీట్ చేసిండు అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. ఈ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? పెసా 1/70 చట్టం, గ్రామసభ చట్టం అమలుకు సంబంధించినటువంటి ఫలితాలను దయచేసి చూపించండి, మీ అభిమానిగా అడుగుతున్నా. ప్రశ్నించినందుకు దేశద్రోహిని అయితే కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ చివరిలో జై తెలంగాణ అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆయన ట్వీట్ చేయడంతో ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతూ ఆ ట్వీట్ అయితే వైరల్ అయితే అవ్వడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని సమాచార హక్కు చట్టం కింద ఆయన చేస్తున్న శాఖలకు సంబంధించి పెసా చట్టం ద్వారా మీరు సమాచారాన్ని వెల్లడిస్తున్నారని చెప్పి రాహుల్ రామకృష్ణ అడిగిండు. ఒక పౌరునిగా ఆయన అడగడంలో ఎట్లాంటి తప్పు అయితే లేదు. అదేవిధంగా ఆయన పోస్ట్లో లాస్ట్కు చివరిలో జై తెలంగాణ అని చెప్పి ఆయన పెట్టిండు. అక్కడ కూడా తప్పు లేదు, ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి నేను కూడా తెలంగాణ బిడ్డను, నేను కూడా ఎక్కడైనా ఎప్పుడైనా జై తెలంగాణ అనొచ్చు. ఆయన కూడా ఆ పోస్ట్లో కింద జై తెలంగాణ అని పెట్టడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ తెలంగాణకు రావద్దు అనే విధంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇలాంటి సందర్భంగా ఆయన గతంలో కూడా ప్రతి పోస్ట్ కింద జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి పెడితే బాగుండేది. కానీ కొంతమందికి అలవాటు ఉంటుంది, అంటే ఏదైనా పోస్ట్ చేసినప్పుడు చివరిలో జై హింద్ అని రాస్తుంటారు, లేదంటే కొంతమంది భారత్ మాతాకి జై అని రాస్తుంటారు, కొంతమంది రకరకాలుగా రాస్తూ ఉంటారు. సో ఈయన జై తెలంగాణ అని రాయడంలో కూడా ఎక్కడ తప్పు లేదు, ఎక్కడ ఎవరికి ఎలాంటి అది లేదు. కానీ ఈయన ప్రతి పోస్టుకు రాయకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ క్వశ్చన్ చేస్తూ ఆయన ఏదైతే జై తెలంగాణ రాసిండో ఈ సందర్భంగా కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం జరిగింది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా, ఒకరు పాజిటివ్గా మాట్లాడితే ఇంకోటి నెగిటివ్గా అయితే మాట్లాడుతారు. అయితే ఈ రాహుల్ రామకృష్ణ గతంలో ఎప్పుడైనా సరే ఇదివరకు ఉన్న ప్రభుత్వాలను క్వశ్చన్ చేసిండా, ఏదైనా సమస్య మీద బయటకు వచ్చి మాట్లాడా? మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను ఉద్దేశిస్తూ ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆ సైడ్ నుంచి కూడా చాలా నెగిటివ్ వచ్చింది. అయితే ఈ రోజు పోస్ట్ చేసిండు, ఆ పోస్ట్ చేసిండు మళ్ళీ వెంటనే ఆయన డిలీట్ కూడా చేసినట్టే కనబడుతుంది. అక్కడ ఓపెన్ చేస్తే అది పోస్ట్ అయితే ఆయన చేసిన ట్వీట్ అయితే కనబడతలేదు. సో ట్వీట్ చేయడం ఎందుకు, ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసుకోవడం ఎందుకు అనేది ప్రతి ఒక్కరిని చూస్తున్న ప్రశ్నలు. మరొక వైపు ఆయన ఆ ట్వీట్ అయిపోయిన తర్వాత ఇంత మరికొన్ని ట్వీట్స్ కూడా చేయడం జరిగింది. అవేంటో కూడా చూద్దాం. ట్వీట్ అయితే కనబడతాడు, మేబీ డిలీట్ చేసినట్టున్నాడు ఆయన. జన సైనికులు మిగతా వాళ్ళ క్వశ్చన్స్కి భయపడో లేకపోతే ఆయన మరి ఆ పోస్ట్ చేసే ముందే ఆలోచించుకుంటే బాగుండేది. తర్వాత ఏం పెట్టినంటే వాళ్ళనే ప్రాబ్లం అవుతుందంటే నేను వెళ్ళిపోతా మామ అని చెప్పేసి ఆయన సినిమా డైలాగ్ ఉంది కదా, అదే డైలాగ్ను మళ్ళీ ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆస్కింగ్ క్వశ్చన్స్ డజంట్ మేక్ మీ అండ్ యాంటీ నేషనల్ అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. అలా సినిమాలకు సంబంధించినటువంటి ఏదైతే నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతాం మామ అని చెప్పేసి అది ఏదైతే ఉందో జాతి రత్నాలు అనుకుంటా, లేదంటే ఇంకే సినిమాలో తెలియదు, మొత్తానికి దానికి సంబంధించినటువంటి ఆ డైలాగ్ని రిపీట్ చేసిండు. అదేవిధంగా నేను ప్రశ్నిస్తే నేను యాంటీ నేషనల్ అవుతున్నా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తుండు. ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ కాదు బ్రదర్. అదేవిధంగా నువ్వు అలాంటప్పుడు ట్వీట్ ఎందుకు చేసినావు, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతా అని చెప్పి సినిమా డైలాగులు చెప్పినావు కదా, అలాంటప్పుడు ఇతరులను కూడా నువ్వు ఈ విధంగా క్వశ్చన్ చేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ప్రశ్నిస్తే బాగుండేది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. చాలా తప్పలేదు. నువ్వు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మేబీ మీరు అడిగిన దానికి సమాచారం ఇవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన శాఖల ద్వారా ఏం జరిగిందనేది కూడా ముందు పడుతుంది. కానీ ఏ రాజకీయ నాయకుడు ఈ రోజులో కరెక్ట్ ఉన్నాడు?
పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే ముందు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రాజకీయ నాయకుడు నిజాయితీ ఉన్నాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకు వచ్చినటువంటి జీతాన్ని కూడా ఒక 48 మంది అనాథ పిల్లలకు సహాయంగా ఆయన చేసుకుంటూ పోతుండు. ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఇస్తుండు. అంటే అక్కడ కనీసం అమ్మా నాన్న లేని పిల్లలకు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చే జీతాన్ని ఆ పిల్లలకు డొనేట్ చేయడం వల్ల 48 మంది పిల్లల జీవితాలు నిలబడుతున్నాయి. అంతేందుకు మొన్నటికి మొన్న పిఠాపురంలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన అందరికీ ఎలాంటి చదువు చదవాలన్నా వాళ్ళ పై చదువులు ఎలాంటిది చదువుకోవాలన్నా దానికి నేను పూర్తిగా సహకరిస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కాదు, మారుమూల గిరిజన ప్రాంతాలకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా రోడ్లు లేని గిరిజన ప్రాంతాల్లో కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి అక్కడ కూడా వాళ్ళ బాధలు తీరుస్తుండు, వాళ్ళకు రోడ్లు కూడా వేస్తుండు. ఇలాంటి ఎందుకు కనుక గతంలో ఏ రాజకీయ నాయకుడు అక్కడికి పోయిండా అనేది కూడా మీరు క్వశ్చన్ చేస్తే బాగుండేది. ఆయన పని చేసుకుంటూ పోతున్న పనులు నిజంగా వాస్తవ రూపంగా ఉన్నాయా, లేదంటే ఎందుకు ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అక్కడికి పోలేదు? నక్సల్ ప్రభావిత ప్రాంతానికి ఏదైనా రాజకీయ నాయకుడు పోవాలంటే వానికి పాట పడుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తుకుంటూ పోయిండు, 10 మంది అధికారులను తీసుకుపోయిండు, ఆ ప్రజల బాధలు తీర్చిండు. ఇలాంటి వాటి పట్ల మాట్లాడితే బాగుండదు. రాహుల్ రామకృష్ణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తివి, తెలంగాణ బిడ్డవి, నీకు ఇన్ని రోజులైన తెలంగాణ వాదం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ప్రాంతాలుగా విడిపోయారు, అన్నదమ్ములుగా కలిసి ఉంటారు. 2 రాష్ట్రాల్లో ప్రజలకు లేని బాధ రాజకీయ నాయకులు లెక్క ఒక మీరు ఇట్లా మాట్లాడమని ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సరే మీరు ఇట్లా మాట్లాడడం తప్పలేదు, మరి మిగతా రాజకీయ నాయకులను కూడా మీరు ఈ విధంగా క్వశ్చన్ చేయండి. ప్రతి విషయమే స్పందించాలి, ప్రతి విషయమే క్వశ్చన్ చేయి. అప్పుడు నీకు క్రెడిబిలిటీ ఉందని భావిస్తారు, నీకు సమాధానం చెప్తారు. గుండెల మీద చేసుకొని చెప్పు. సినిమా ఇండస్ట్రీ ఉన్నావు కాబట్టి సినిమా ఇండస్ట్రీ చుట్టుపక్కల అడుగు. పవన్ కళ్యాణ్ అంటే 10 మంది అన్నాన్ని లాగేటోడా, 10 మంది జేబులో కొంచెం డబ్బులు గుంజుకునేటోడా, 10 మందికి 10 రూపాయలు పెట్టేటోడా, లేకపోతే 10 మంది ఆకలిని తీర్చేవాడా, 10 మంది బాధను తెచ్చేవాడా కాదా అని నీకు తెలుసు. మాకంటే ఎక్కువ సినిమా ఇండస్ట్రీ ఉన్నవాటి నీలాంటి వాళ్ళు ఇట్లా పోస్ట్ పెట్టడం, వెంటనే డిలీట్ చేయడం వల్ల నా వల్లే ప్రాబ్లం అవుతుంటే వెళ్ళిపోతా అంటే ఏంది ఇది? చిన్న పిల్లల ఆట లెక్క అవుతుందా? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా అనే ఉద్దేశం మీద విద్వేషం రెచ్చగొట్టే విధంగా జై తెలంగాణ అని చెప్పి నువ్వు సంబోధించడంలో ఎట్లాంటి తప్పు లేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఇలాంటి కాంట్రవర్సీలో ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటా ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ వేడిలో నీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసే విధానానికి ఇక్కడ మన ప్రాంతాన్ని జై తెలంగాణ అనడానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నిజంగా ప్రేమ ఉంటే జై తెలంగాణ అని చెప్పి మన కవుల గురించి, మన బిడ్డల గురించి, తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నటువంటి మన 1200 మంది అమరవీరుల కుటుంబాల గురించి గొప్పగా మాట్లాడు, ట్వీట్ చేయను. తెలంగాణ కోసం ఆ రోజు కొట్లాడినటువంటి తెలంగాణ కోసం ఆ రోజు కొట్లాడినటువంటి విద్యార్థులు ఈరోజు నిరుద్యోగులు, వాళ్ళ గురించి క్వశ్చన్ చేయి. నెల ఒడ్లు కళ్ళంలో వస్తే ఆ ఒడ్లు కూడా తడిచి ఆ ఒడ్లు కొనక రైతులు అవస్థలు పడుతారు, దాని గురించి ట్వీట్ చేయి. ఎంతోమంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, దాన్ని ట్వీట్ చేయి. అదేవిధంగా గత పాలనలో ఇప్పుడు పాలనలో ఉన్న తేడా లేదు, దాన్ని ట్వీట్ చేయి. ఇవన్నీ వద్దు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి శాఖల మీద నీకు అది పడ్డదా? ఆయన ఓడిపోయి నలిగిపోయి ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ముందుకొస్తే అట్లాంటి వ్యక్తిని కూడా అడ్డుకునే విధంగా ఆయన అభివృద్ధి చేస్తుంటే ఆయన ఏదో అవినీతి చేసినట్టుగా ఏంది క్వశ్చన్స్ అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఎంతోమంది రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. ఏనాడైనా ఏ ఒక్క రాజకీయ నాయకుని గురించి అయినా క్వశ్చన్ చేసినావా? నువ్వు కాదు, ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే ఈజీగా మనం స్ప్రెడ్ అయిపోతాం, ఈజీగా మన గురించి 10 మంది మాట్లాడుకుంటారు. ఆయన గురించి మాట్లాడితే ఆయన అభిమానులు క్వశ్చన్లతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అట్లా ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు చాలామందికి మనం తెలిసిపోతాం, చాలా ఫేమస్ అయిపోతాం అని భావిస్తున్నారేమో. కానీ చాలా తప్పు చేస్తారు. ఒక మంచి నాయకుడు మంచి చేయడానికి వస్తే అడ్డుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ముమ్మాటికి తప్పే. అది రాహుల్ రామకృష్ణ అనే కాదు, ఎవ్వడు మాట్లాడినా తప్పే అవుతుంది. ఆలోచన చేసుకొని గుండెమే చేసుకొని పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే, నువ్వు అభిమానం అన్నా కదా, మేము కూడా అభిమానులు, మేమే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాం. మన స్వార్థం కోసం, మనం ఫేమస్ అవ్వడం కోసం, లేదంటే నలుగురిని మెప్పించడం కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, ఒక మంచి నాయకుడిని ప్రజల నుంచి దూరం చేసిన వాళ్ళం అవుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.